ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, మీరు కూడా ఏంటి వాళ్ళ మాటలు విని ఇలా చెప్తారు? ఇంట్లో అలాంటిదేమీ ఉండదు. ఉందని యోగులే చెప్తుంటే లేదని మీరెలా అడ్డుకుంటారు? చూద్దాం విక్రాంత్, శవాన్ని చూసి చాలా రోజులైంది. ఏయ్ తింగర్దానా, ఇదే సరదానే? ఇల్లంతా తిరిగాక అలాంటిదేమీ లేకపోతే అత్తయ్యనో మా ఆయన్నో కసుక్కుమని వేసేస్తే పనైపోతుంది కదా పిన్ని. మమ్మీ, అది మనల్ని మర్డర్ చేసేలా ఉంది. దానికి తినడం కూడా రాదు. నువ్వు కంగారు పడకు. స్వామి, మీరేం చెయ్యాలనుకున్నారో చెయ్యండి. చివరికి మంచి జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. నీ నమ్మకం, నీ తెలివితేటలు నీకు శ్రీరామరక్షణైని. అత్తయ్య, వెళ్ళి వెతకండి. ఆ దేహం కనపడితే కాల్ చేయండి. కాల్ చేయాలా? ఫోన్ కాల్ చేయమన్నారు బ్రో, కాల్ చేయమనలేదు. అర్థమైందా? ఎందుకైనా మంచిది పోలీసుల్ని పిలిస్తే. అంత దూరం ఆలోచించకు పిన్ని. ముందు వీళ్ళు అనుకున్నది నిజమో కాదో అని తేల్చుకోవాలి కదా. నిజమైతే చూసారా, మెల్లిగా మా ఆయనకు కూడా డౌట్ వచ్చేస్తుంది. మా అనుమానాలే నిజాలని మరోసారి నిరూపించబోతున్నాం. వెళ్ళండి వెళ్ళండి, క్షేమంగా వెళ్ళి భయపడకుండా రండి. వెళ్ళండి రాజా. మీరందరూ రండి, ధైర్యంగా ముందుకు అడుగు వేద్దాం. మీ వెనకాలే నేను ఉంటాను. ముందు మీరుంటాను అంటే వస్తాం. నేనుండను. పగలే భయపడతావేంటల్లుడు? పద. అత్తయ్యా, వీళ్ళని రెచ్చగొడితే మనకే నష్టం. నష్టం జరగదు విక్రాంత, మేలే జరుగుతుందన్న నమ్మకంతో నైని చెప్పింది కాబట్టి ఆ ప్రకారంగానే నడుచుకోండి. మీరు మా వెంట నడిస్తే మాకు ఎక్కడ్లేని విశ్వాసం వస్తుంది గురువుగారు. అలాగే, కానీ ఆ దేహాన్ని చూపించేది నేను కాదు. మరి గాయత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.